హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఎలా ఉన్నారండి అందరూ? 1 వీక్ నుండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఏమనుకోవద్దండి. కొంచెం బిజీగా తిరుగుతున్నాను. ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. ఏంటి మొక్కలు అవుట్డోర్లో అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇవన్నీ కూడా మా అమ్మ పెంచుకుంటున్న మొక్కలు. పువ్వులు బాగా పూసాయి. కుండీల్లో పెంచుకుంటున్నా సరే ఎండ బాగా తగులుతుంది. ఎంత బాగున్నాయో కదా. పువ్వులంటే ఇష్టం లేని వారంటూ ఎవరుంటారు చెప్పండి? ఇంటి చుట్టూ మట్టి లేకపోయినా ఇలా కుండీల్లో పెంచుకుంటుందమ్మా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. మరి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో ఒక స్పెషల్ డిష్ చూపించిపోతున్నాను. అమ్మ చేసిన ఆర్చిన చేపల కూర, స్మోక్డ్ ఫిష్ కర్రీ. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, వీటినే ఆర్చిన చేపలు అంటారండి. మనం రెగ్యులర్గా తినే కట్టి చేపలనే ఇలా చేస్తారట. చూడండి, లోపల ఒక పుల్ల కూడా ఉంది. అది దీనికి గుచ్చి కాలుస్తారట. ఎండు చేపలు వేరు, ఇవి వేరటండి. ఈ చేపలు ఆర్చడంలో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయంట. ప్రాసెస్ ఏంటో తెలియదు కానీ ఈ చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటాయట. ఎండు చేపల్లో ఉప్పగా ఉండవటండి. అసలు ఉప్పు పెట్టరు అని చెప్పిందమ్మా. పొగ పెట్టి నిప్పుల మీద కాలుస్తారంట. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదండి ఇవి ఎలా చేస్తారో. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి. పొగ పెట్టడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అంతా చేపలకి పట్టి కూర టేస్ట్ చాలా బాగుంటుందంట. ఎండు చేపల్లో ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవటండి, వెంటనే వండేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేపలకి పైన ఉండే స్కిన్ అంతటినీ తీసేసి, ముళ్ళు కూడా అంతటినీ తీసేసి ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. కూర వండడం ఈజీయే కానీ ఈ ముందు ప్రాసెసే చాలా టైం పట్టేస్తుంది. ఒక్కళ్ళవే చేయాలంటే కొంచెం బోరే. నేను అమ్మతో కబుర్లు చెప్తూ ఉంటే అమ్మ టక్టక్కా చేసేస్తుంది. ఎవరింట్లో అయినా సరే ఇంతే కదండి, అమ్మ కూతుళ్ళ కబుర్లకి అంతమే ఉంటుందా? చూడండి ఎంత వచ్చిందో, అసలు కన్నా రద్దు ఎక్కువ వచ్చింది. కూర అయితే సింపులేనండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసి, తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి, చిన్న టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసి, వాటర్ మరుగుతున్నప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ నిప్పుల మీద కాల్చిన చేపలే కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి. అంతేనండి. ఎలా ఉంది మరి?